ఎన్నో ఏళ్ల రైతుల కళ సాకారం కాబోతోంది. ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ పరిశ్రమ త్వరలో ప్రారంభం కానుండటంతో అన్నదాతలకు ప్రయోజనం చేకూరనుంది. రవాణా ఖర్చులు తగ్గడమే కాకుండా ఆయిల్ పామ్ పంటకు మెరుగైన ధరలు దక్కే అవకాశం ఉంటుంది. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కల్లూరుగూడెంలో ప్రారంభానికి సిద్ధమవుతున్న ఆయిల్ పామ్ పరిశ్రమపై కథనం. ఖమ్మం జిల్లాలో 25 ఏళ్ల క్రితం మామిడి తోటల విస్తీర్ణం 60,000 ఎకరాలు ఉండేది. గత 2 దశాబ్దాలుగా ప్రతికూల పరిస్థితులు తలెత్తడంతో రైతులు ఆయిల్ ఫామ్ సాగు వైపు మళ్లారు. వేంసూరు మండలంలోనే అత్యధికంగా ఈ పంటను సాగు చేస్తున్నారు. ఆయిల్ ఫామ్ రైతులకు మరింత మేలు చేకూర్చేలా 100 కోట్ల వ్యయంతో కల్లూరుగూడెంలో పామాయిల్ కర్మాగారంకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం 80% నిర్మాణ పనులు పూర్తయ్యాయి. వచ్చే నెలలోనే కర్మాగారం ప్రారంభించి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలనే పట్టుదలతో సంబంధిత అధికారులు పనిచేస్తున్నారు. కల్లూరుగూడెం ఆయిల్ ఫామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ అందుబాటులోకి వస్తే రైతులకు మేలు జరగడంతో పాటు స్థానికులకు ఉపాధి కూడా లభించనుంది. మాకు ఈ ఫ్యాక్టరీ పెట్టడం వల్ల దూరం కలిసి అవుతుంది. ప్లస్ ప్రతిదానికి అక్కడికి వెళ్లే పని ఉండదు, దగ్గరలో ఉంటుంది కాబట్టి మాకు మంచి ఉపయోగం. 25 ఎకరాలు చేసామండి. దిగుబడి అంటే 4 సంవత్సరాలు అయింది, ఇంకా పెద్దగా రావట్లేదు. ఇప్పుడైతే అక్కడికే తోలుతాను, అప్పారాపేటకి. ఇది తయారైంది కాబట్టి ఇక్కడే తోలుదాం అనుకో. మాకు ఇక్కడికైతే మంచి ఉపయోగం. కల్లూరుగూడెం అయితే మాకు నియరెస్ట్ 4-5 కిలోమీటర్లు ఉంటుంది కాబట్టి ఏ టైంలో ట్రాక్టర్ పంపించినా కానీ ఈజీగా అన్లోడ్ అవుద్ది అనేది మా అభిప్రాయం. అందువలన కల్లూరుగూడెం ఫ్యాక్టరీ పెట్టడం అనేది చాలా మంచిది. ఇక్కడ ఫ్రూట్ కొత్త తోటలు బాగా చాలా ఎక్కువ ఉన్నాయి. 1 టన్ను 2 టన్నులు 3 టన్నులు వచ్చే తోటలు అంతా ఈ ఏడు స్టార్ట్ అవుతుంది. అది ఇమీడియట్ గా ఈ ఫ్యాక్టరీ ప్రొడక్ట్ అయినా కాకపోయినా కనీసం స్టోరేజ్ పెట్టుకొని వాళ్ళు వేరే చోటకి డంపింగ్ చేసుకుంటే ఇక్కడ ఫార్మర్స్ అందరికీ చాలా ఉపయోగంగా ఉంటుంది అనేది నా అభిప్రాయం. కల్లూరుగూడెం ఆయిల్ ఫామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక దృష్టి సారించారు. వచ్చే నెలలోనే కర్మాగారం ప్రారంభించి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు ఆదేశించారు. స్థానికంగా పనిచేయగలిగేటువంటి వాళ్ళందరికీ ఎంతమందికి వీలైతే అంతమందికి ముందు మండలం, తర్వాత సత్తుపల్లి, తర్వాత పెనుబెల్లి, తర్వాత కల్లూరు, అట్లా ఈ నియోజకవర్గం వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. మిగతా నీకు ఏదైనా కావాలంటే బయట నుంచి తెచ్చు. కాబట్టి దయచేసి ఆయిల్ ఫెడ్ అంటే రైతులది, అది ఆయన కేవలం జీతగాడే, మీ కింద పనిచేసేటటువంటి వ్యక్తి. కాబట్టి ఇది మీది ఫెడరేషన్, ఇది రైతుల యొక్క ఫెడరేషన్ ద్వారా నడుస్తుంది. ఈ రాష్ట్రానికి కేంద్రమైనటువంటి సెంటర్ పాయింట్ అయినటువంటి స్ట్రాటజిక్ లొకేషన్ లో సిద్దిపేటలో ఫ్యాక్టరీ నిర్మాణం చేసి 9 నెలల్లోనే ఓపెన్ చేశాం. దానివల్ల ఇప్పుడు 31 జిల్లాలో పండేటటువంటి పంట అంతా కూడా సిద్దిపేటకు చేరుతా ఉంది. రేపో మాపో స్వాతంత్ర దినోత్సవానికి ఎమ్మెల్యే గారు పిలిస్తే తప్పకుండా దీన్ని కూడా ప్రారంభోత్సవం చేస్తానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం ఫామ్ ఆయిల్ పరిశ్రమ ద్వారా రైతుల రాత మారుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది.